అంటే గీ తొక్కు చూస్తుంటేనే నోట్లకెళ్ళి ఊరిలొస్తున్నాయి గదా! చిన్నప్పుడైతే మా నాయనమ్మ ఉసిరికాయల సీజన్ రాంగానే గీ తొక్కు మంచిగా నూరుతుండేనంటే ఇన్‌స్టంట్ తొక్కన్నట్టు. అరే! ఇప్పుడైతే 365 రోజులు ఉసిరికాయలొస్తున్నాయి గానీ అప్పుడు అట్లా గాదు గదా! సీజన్‌లోనే వస్తుండే. ఏ సీజన్‌లో వచ్చినా ఆ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మా నాయనమ్మ తినాలంటుండే. ఇగ సరే ఇప్పుడైతే ఇయాల మా అమ్మ గదే స్టైల్‌లో ఉసిరికాయ తొక్కు చేసి చూపిస్తుంటే పాండ్రి. మంచిగా ఒక 10 గెల ఉసిరికాయలు కడిగి తుడిచేసి ఆవిరికి ఉడకబెట్టుకోవాలన్నట్టు ఇట్లా ముట్టంగానే మెత్తగయిపోతాయి. ఇగ కల్వంలో జీలకర్ర, ఎల్లిపాయలు దంచుకున్నాక ఇవి ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఉసిరికాయలున్నాయి గదా! అవి గూడా ఇట్లా మెదుపుకొని లేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపేసుకొని మంచిగా కచ్చా పక్కాగా దంచుకోవాలి. మిక్సీలో యేసుకుంటే అంతా జిగట జిగట అయిపోతది. ఇట్లా దంచుకుంటేనే మంచిగుంటది. నూనె కాగిన తర్వాత అందులో మొత్తం మెంతులు, మినపప్పు, శనగపప్పు అట్లనే ఆవాలు, జీలకర్ర, కల్యమాకు, ఇంగువ, పసుపు, ఎల్లిపాయలేమో దంచుకొని యేసుకున్నారనుకోరి ఫ్లేవర్ చానా మంచిగుంటది. అందులో గూడా మనం దంచుకునేటప్పుడు మొత్తం అన్ని ఎల్లిపాయలు యేసుకున్నామనుకోరి అది ఇది ఫ్లేవర్ చానా మంచిగుంటదన్నట్టు. ఇక తాలిపేసుకునే ముందే మొత్తం అంతా జీలకర్ర పొడి, మెంతుల పొడి యేసుకున్నారనుకోరి ఇక తొక్కు కదా టేస్ట్ చానా మంచిగుంటదన్నట్టు. దోసకైనా, అన్నంలకైనా జబర్దస్త్ ఉంటది. ఒగరొగరు